నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. అటు తమ్ముడు ఇటు అన్నయ్య మేనల్లుడిని వరుస పెట్టి కౌంటర్లు ఇస్తున్నారు. కొన్ని సమావేశాలను మొక్కుబడిగా వెళ్తాం, కానీ ఇలాంటి చోటికి వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులతో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి ఒక్కరిలోనూ నాపై, తెలుగుపై, దేశంపై ఉన్న అభిమానం కనిపిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అంటే ధైర్యం కావాలి. మీ అందరినీ ఉత్సాహపరిచేందుకే ఇక్కడికి వచ్చా అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా ఆధ్వర్యంలో హైటెక్స్ లో నిర్వహించిన క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025కు ఆప్తాస్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ క్యాటలిస్ట్ ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై అలనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. తన ఫోటోలు పట్టుకొని అవకాశాల కోసం ఏ సినిమా ఆఫీస్ చుట్టూ తిరగలేదని, నటనా శిక్షణ పూర్తి కాకముందే ఛాన్సులు వచ్చాయని చెప్పారు. ఆయన మాట్లాడుతూ ఈ వాతావరణం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని, మిమ్మల్ని చూస్తుంటే ఆప్తా సభ్యులు కాదు నా ఆప్తులు అనిపిస్తోంది అని ఆయన అన్నారు. యువ ఆంట్రప్రెన్యూర్ల గురించి మీరు మాట్లాడినప్పుడు దానికి స్పెల్లింగ్ కూడా తెలియదు, ఏం మాట్లాడాలి అని అనుకున్నాను. మరోవైపు నేను అభివృద్ధిలోకి రావడానికి ఈ ఆంట్రప్రెన్యూర్షిప్ గురించి నిపుణులు చెప్పే అంశాలు స్వతహాగా నేర్చుకున్నానేమో అనిపించింది. వాటి వల్లే ఈ స్థాయికి వచ్చానేమో. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని ఎలా ఎదుగుతూ వచ్చానో మీతో పంచుకుంటున్నా. మీ బిజినెస్ మైండ్కు తగ్గట్టు దాన్ని అన్వయించుకోవచ్చు. ఇప్పటి వరకు ఎక్కడా పంచుకొని కొన్ని విషయాలు చెప్తాను అని అన్నారు ఆయన. 8వ తరగతి చదివే సమయంలోనే ఏదో సాధించాలని ఉండేది. ఆటపై మనసు పడింది. ఓసారి బ్యాడ్మింటన్ ఆడుతుంటే కంటికి గాయమైంది. తర్వాత ఆ గేమ్ ఆడలేదు. వాలీబాల్ ఆడుతుంటే చేతి వేళ్లు వంగిపోయాయి. దాంతో ఆటంటే భయమేసింది. క్రికెట్ ఆడే సమయంలో చేతి బొటన వేలు వాచిపోయింది. ఆటలు మనకు సెట్ కాదు అనుకుని ఎన్సిసిలో చేరా. బీకాం చదివే రోజుల్లో పెటీ ఆఫీసర్, క్యాడెట్ కెప్టెన్, సీనియర్ క్యాడెట్ కెప్టెన్ అయ్యా. నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాష్ట్రపతి ముందు సైన్యంతో కలిసి కవాతు చేస్తూ ఇది కదా మనకు కావాల్సింది అనుకున్నాను. ఎన్సిసిలో ఏదో సాధించిన నాకు తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. సబ్ లెఫ్టినెంట్ గాను కాదు, ఇంకేదో చేయాలని నిర్ణయించుకున్నా. కాలేజీ రోజుల్లో ప్రదర్శించిన రాజీనామా నాటకానికి గాను నాకు అవార్డు వచ్చింది. ఆ తర్వాత అందరూ నన్ను ప్రత్యేకించి చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యేవాడిని. ముఖ్యంగా అందమైన అమ్మాయిలు చూస్తూ ఉంటే ఇంకా ఖుషిగా అనిపించేది అంటూ నవ్వారు. ప్రోత్సాహంగా ఉండేది. నటన కెరీర్ అయితే ఎలా ఉంటుందో అని ఆలోచన అప్పుడే పుట్టింది. సినిమాలని చూడ్డంపై దృష్టి పెట్టా. డిగ్రీ తర్వాత ఏంటని నాన్నతో చర్చ జరిగినప్పుడు మద్రాసు వెళ్ళి నటుణ్ణి అవుతాను అని చెప్పాను. సినిమాపై మక్కువ ఉన్న నాన్న వెళ్ళొచ్చు గాని ఎవరూ తెలియని చోటికి వెళ్ళి రాణించగలవా అన్నారు. రాణిస్తానని నమ్మకంగా చెప్పా. నేరుగా ఇండస్ట్రీలో అవకాశాలు రావని గ్రహించా. నటనలో శిక్షణ తీసుకున్నా. ట్రైనింగ్ పూర్తి కాకముందే నా ప్రతిభను గుర్తించిన కొందరు నిర్మాతలు అవకాశం ఇచ్చారు. ఫోటోలతో నేను ఏ సినిమా ఆఫీస్ చుట్టూ తిరగలేదు అని తన ఓన్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు చిరంజీవి గారు.